మొక్క యొంగనప్పుడు మానైనంక ఒంగుతాది అని అంటారు మన పెద్దలు. అంటే చిన్నగున్నప్పటి సంది ఎట్లా పెంచుతామో, ఎసొంటియి నేర్పిస్తామో గవ్వే అలవాటైతాయి మన పిల్లలకు. గందుకే గావచ్చు గీ చైనావోళ్ళు చిన్నగున్నప్పటి సందే బుడ్డ పోరగాళ్ళకు అన్ని ఆటలు నేర్పుతుర్రు. ఏయ్ కొట్టరా కొట్టు హైలేస్సా కొట్టరా కొట్టు హైలేస్సా బంతిని ఎన్ని తీర్ల తిప్పాలనో అన్ని తీర్ల తిప్పుకుంటా ఎంత సక్కగా ఆడుతున్నారో ఆట. టాలెంట్ కు వయసుతోని సంబంధం లేదని గీ పోరగాళ్ళని చూస్తే అర్థమైతుందిలే. బాస్కెట్ బాల్ ఆటల బంతిని మన తాన పెట్టుకుని గోల్లేసుడు ఎంత కష్టమో గదా. అసొంటిది ఈ పోరలు చూడుర్రి ఎన్ని తీర్ల తిరుగుతుందో అన్ని తీర్ల అలుగ్గున తిప్పి పడేస్తుర్రు. చిన్న ఉన్నప్పటి సందే పిల్లలకు అన్ని విద్యలు నేర్పితే పెద్దగా అయినాక ఇంటికి దేశానికి మంచి పేరు తెస్తారు. అందుకే చదువు ఒక్కటే కాదు అన్ని ఆటలు నేర్పాలని చైనా వాళ్ళు పోరగాళ్లను గీ తీర్ల ట్రైనింగ్ చేస్తారట. గిట్లనే వాళ్ళ టీచర్ ఒక ఆమె పిల్లగాన్ల ఆటను వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చేసరికి 11 సెకండ్లలోనే గీ వీడియోను 1,65,000 మందికి మీదనే చూసి 3,000 మంది దాకా లైకలు కొట్టిర్రు. కొందరేమో చైనా వాళ్ళు ఒలింపిక్స్ లో గెలవనీకే గిదే కారణమేమో అనుకుంటా మెచ్చుకుండ్రు పొలగాన్ల ఆట చూసిన నెట్టన్నలు. చైనా వాళ్ళనే కాదు అన్ని దేశాల పిల్లలకు చిన్నప్పటి సందే ట్రైనింగ్ ఇస్తే పెద్దగా అయినాక వారేవా అనిపిస్తారు గిట్లా. నాలుకే మడతబడి నలుగురిలో తప్పు మాట్లాడి నవ్వుల పాలైతుంటాడు కదా నారా లోకేశము. పాపం ట్రోల్స్ మీమ్స్ కూడా మస్తు పడుతుంటాయి ఆయన మీద. కానీ గదే లోకేశం బాబు పక్కోళ్ళ మీద పవర్లున్న పంకపాటోళ్ళ మీద ట్రోల్స్ వేయమంటే మాత్రం తగ్గేదేలే అనుకుంటా తయారుగుంటాడు. ఇగో ఇలా జగన్ మీద కూడా అట్లనే ట్వీట్ వేసిండు. ఉత్తప్పుడే ఏపీ పాలిటిక్స్ లా ఎక్కిరింపులు బూతులు కామెంట్లు కౌంటర్లకు కరువు ఉండదు. అసొంటిది ఎలక్షన్ టైంలా ఎట్లుండాలి ఇంకా. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గుండే లోకేశం అయితే స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి జగన్ ను ఆయన పార్టీ లీడర్లను పంక పార్టీ పాలనను గట్టిగానే అడుచుకుంటుండు. ఇక ఇయాల కూడా గదే ఫ్లోలో జగన్ మీద ఓ ట్వీట్ వేసిండు. మళ్ళా పవర్లకు వస్తే మేమేం చేస్తాం అని చెప్పుకుంటా మేనిఫెస్టో ప్రకటించిండు కదా జగన్ ఇయాల. అగో ఆ మేనిఫెస్టో చదువుకుంటా నొస్టికి బ్యాండేజ్ లేకుండా గానొచ్చిండు జగన్. కథం మొన్నటి దాకా అంతంత పెద్ద బ్యాండేజ్ లేసుకొని తిరిగి జగన్ ఇయాల బ్యాండేజ్ లేక అసలాడ దెబ్బనే లేకుండా గానొచ్చే వరకు ట్వీటు ఇడువనే ఇడిచిండు లోకేశం. ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం, జూమ్ చేసి చూస్తే దెబ్బ మటు మాయం. #కోడికత్తి కమలాసన్, #కోడికత్తి డ్రామా 2 అని రాసుకొచ్చిండు. ఇక ఈ ట్వీట్ చూసిన పసుపు పాటోళ్ళు అదన్నా అట్లా అడుసుకో నువ్వు ఆడు సామి ఆడు అన్నట్లు కామెంట్లు చేస్తుంటే పంక పాటోళ్ళేమో ఓ రేంజ్ లా గరమైతుర్రు. అరే ఓ మనిషికి దెబ్బ తాకితే అయ్యో పాపం అనవలసింది పోయి డ్రామా స్క్రిప్ట్ అని ఎక్కిరిస్తారా. ఇగో గిస్వంటి మనసు లేని మనుషులు కాబట్టే మిమ్మల్ని పోయినసారి ఓడిచ్చిర్రు. ఈసారి కూడా గదే కథ అయితే చూసుకోరి అనుకుంటా కామెంట్లతోని కల్లెర్ర చేస్తుర్రు.